హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే, మన ఛానల్లో అయితే బెల్లం అట్లు అండి. దేవుడికి దీపావళి కదండి, మడపలు అయితే వడ్డిస్తారు. మా అమ్మగారు చేస్తున్నారన్నమాట. మీకు వీడియో తీసానండి చూపిద్దామని. ఓకేనా. బెల్లం అట్లు అయితే గోధుమ పిండి మైదాతో చేస్తారండి బెల్లం అట్లు. ఓకేనా. 1/2 కేజీ బెల్లం అయితే పొయ్యి మీద పెట్టుకున్నాం. వాటర్ వేసి కరిగినంత వరకు ఉంచితే సరిపోతుందండి. అలాగే 1/2 కేజీ గోధుమ పిండికి 1/4 కేజీ మైదా వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత వడకట్టుకొని అది చల్లగా అయిన తర్వాత ఈ 2 పిండిలు కూడా వేసుకొని బాగా చేతితో కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. పెద్దలకి వాళ్ళకి వేస్తారు కదండి బెల్లం అట్లు, అవే మాట ఇవి. చూసారు కదా, ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. చూసారా, మనకైతే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే అట్లు వేసుకోవడమే. చూసారా, కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలండి. అలాగా లోతు గరిటెతోటి అలాగ వేసుకోవాలి. అట్టులాగా వేసుకుంటే దాని అంతా అదే పైకి వచ్చేస్తుందండి. కొద్ది కదిపితే సరిపోతుంది. మా అమ్మగారు అయితే ఉదయం నుంచి ఏమి తినరండి, ఫస్ట్ నుంచి ఇలాగే చేస్తారు. ఉదయం నుంచి ఏం తినరు. నైట్కి పూజ చేసినప్పుడు ఇవన్నీ వండి చేసి మడపలు వేసిన తర్వాత పండగ అయిన తర్వాత రాత్రి 9 గంటలకండి భోజనం చేస్తారు. చూసారా, అలా దోరగా వేపుకోవాలండి, కాగనివ్వాలి బాగా. చూసారా, మనకి బెల్లం అట్లు అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి అవి, సింపుల్ కూడా. అలాగే అన్నీ వేసుకొని మడపకి ఎన్ని కావాలో అన్నీ వేసుకోవడమేనండి. చూసారా, తర్వాత కూడా వేసుకుందాం. అదిగోండి, అలా వేసుకోవడమే. ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి. మడప మీద ఒక 5 అయితే ఫస్ట్ వేసేసిందండి మా అమ్మగారు. మనకైతే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే మడప మీద వడ్డిస్తుంది. చూసారా, మా పూజ గది ఇది, మా మమ్మీ వాళ్ళది మాట. చూసారా, అలాగ వేస్తారండి మడపల మీద. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఓకేనా, బాయ్.